అప్పటికి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ సత్యాన్ని ఎవరు మార్చలేరు. 10,000 రూపాయలు ఎకరం ఉన్న భూమి సదాశివపేటలో ఇప్పుడు ₹1,00,00,000 అయింది. సత్యాన్ని ఎవరు మార్చలేరు. 30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. అప్పుడు నాకు ఇలా వచ్చి చెప్పుకోవడానికి టైం లేదు. అందుకనే ముఖ్యమంత్రులు నేను వచ్చినప్పుడు అలా వచ్చేవారు, నా ఆశీస్సులు తీసుకునేవారు, నా మద్దతు తీసుకునేవారు, నా సలహాలు తీసుకునేవారు, నా ఇన్వెస్ట్మెంట్లు తీసుకునేవారు, అభివృద్ధి చేశారు. ఆ విషయం మీరు మధ్యన వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి చూసారా? అది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు చెప్పింది, బాబు మోహన్ చెప్పింది, గద్దరాన్ని చెప్పింది. ఎందుకు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ కళ్ళతో చూస్తున్నాను. మరి అంతకన్నా నేనేం చేయాలి? నేను చేశాను, ఇప్పుడు చేయగలను, మీ ఓట్లు మీకు వేసుకోండి అంటున్నాను. లేదండి మాకు మందు బాటిల్ ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి. ఎలక్షన్ టైంలో మందు బాటిల్ ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు మీకు మరలా ఇస్తారు. ఒక్కొక్క గ్రామానికి 5 కోట్లకు తక్కువ ఇస్తే తీసుకోకండి. రేవంత్ రెడ్డి ఓన్లీ 25-50 లక్షలు ఇస్తాడు ఆ గ్రామానికి. సర్పంచ్ ఎలక్షన్ ఎంత? 25 లక్షలు 50 లక్షలే. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 25 లక్షలు 50 లక్షలు ఇస్తారట. ఇప్పుడు మీకు బీజేపీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చేమో, ₹1,00,00,000 ఇవ్వచ్చేమో, తీసుకోకండి. గ్రామాభివృద్ధికి బాలుగారు సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తానన్నారు. ఆయన మాట దేవుడి మాట. 30,000 సర్పంచులకు జీతం ఇస్తానంటున్నారు. ప్రజాశాంతి పార్టీని గెలిపించమంటారు. మీరు కూడా 5 కోట్లు ఇస్తేనే మీ తరపున పోటీ చేస్తామని డిమాండ్ పెట్టండి. ఎంత? 5 కోట్ల ముందు మీ గ్రామం తరపున డిపాజిట్ చేస్తే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలకు అమ్ముడు పోకండి. మీకు అప్పులే ఉన్నాయి 20-30 లక్షలు. 5-10 లక్షలు ఏం చేసుకుంటారు? 5 కోట్లకు తక్కువ అయితే, ఎందుకంటే తర్వాత ఇస్తామని ఎవరు? నేను 5 కోట్లు అంటాను, 50 కోట్లు ఖర్చు పెడతాను. అలా 5 కోట్లు అంటారు, 5 లక్షలు ఎవరు? సో కనుక ఆ దొంగల మాటలు నమ్మకండి. ఆ రేవంత్ రెడ్డి అన్నాడు మేము అన్ని అబద్ధాలే ఆడతామని. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చాడు. 1,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చావని. నేను రేవంత్ రెడ్డి తమ్ముడిని ఒకటే మాట అడుగుతున్నాను. నువ్వు ముఖ్యమంత్రి అయి 13 నెలలు అయింది, ఇది 14వ నెల. నువ్వు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చావు, ఎంత డబ్బు తీసుకొచ్చావు అని అడిగితే 1000 కోట్లు కూడా తీసుకురాలా. ఎంత? 1,00,000. నువ్వు ఎంత తీసుకొచ్చావు మాకు తెలుసు. 1,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు. నెలకి 10,000 కోట్లు అప్పు పెరిగింది, ఆదాయం రాలే. వాళ్ళు ఎవరో ఇస్తానన్నాడు అమెజాన్. అరే అమెజాన్ ఆల్రెడీ కంపెనీ ఇక్కడే ఉంది, నేనే తీసుకొచ్చా. మళ్ళీ వాళ్ళు ఎవడో ఏంటి? వాళ్ళు ఇస్తే నీకు క్రెడిట్ ఏంటి? నాకు రావాలి. కానీ తీసుకొచ్చినోడికి రావాలా? అక్కడికి వెళ్ళి ₹1,00,00,000 ఖర్చు పెట్టుకొని దావోస్ 5 స్టార్ హోటల్లో ఉండి తెలంగాణ ఇంకా అప్పు పెరిగిపోతుందంటే 1,000 కోట్లు. సూచి ప్రశ్న రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు ఏదైనా తీసుకొచ్చావనుకో, ఈ 3 రోజులు 45,000 ఉద్యోగాలు, 400 పేర్లు రిలీజ్ చేయి తమ్ముడు. 45,000 వద్దు, 400 మంది. ఇదిగోండి, ఈ 400 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఇవ్వండి. 60 లక్షల నిరుద్యోగులకి ఒక్క సంవత్సరంలో 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నా దగ్గర ఉంది. ఆల్రెడీ 30 లక్షలు ఇచ్చాను, 60 లక్షలు ఇవ్వగలను. ఎందుకంటే ప్రపంచం డబ్బు ఎక్కువైపోయింది. ఇప్పుడు గ్రామానికి ఎలా నేను ఇవ్వగలను? చారిటీల ద్వారా ఇవ్వగలను, గవర్నమెంట్ ద్వారా ఇవ్వగలను, నా సొంత డబ్బు ఇవ్వగలను. రాజకీయంగా డబ్బులు లేవు. రాజకీయ డబ్బు అంటే మీ పేరు అప్పు చేసి మీకెవరు అలాంటి చేయండి. నేను చారిటీలు చేస్తాను. దానికి ఎగ్జాంపులే 3,10,000 మంది అనాథుల్ని చదివించాను మన తెలంగాణలో. 1000 మందిని 40 లక్షల వితంతులకు డబ్బులు పంపాడు. సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో 1,200 ఎకరాల్లో 1,000 కోట్ల విలువైన చారిటీలు కట్టారు. ఈరోజు కాదు, 30-40 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. కనుక వాళ్ళు మనం నమ్మొద్దు. వాళ్ళు దొంగలు, వాళ్ళ అబద్ధికులు, వాళ్ళు మోసగాళ్ళు,
వాళ్ళు దోచుకునే వాళ్ళు కుల కుటుంబ నాయకులు. వాళ్ళని నమ్మొద్దు, మనల్ని మనమే నమ్ముకుందాం. ఈ ఒక్కసారి సర్పంచ్ను గెలిపించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. జమిలీ ఎలక్షన్లో మన ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. అలాగా సర్పంచులుగా ప్రజాశాంతి పార్టీ మద్దతు, మా ఓటుతో, మా సపోర్ట్తో పోటీ చేస్తామన్నారు. ఎవరైనా సర్పంచులు ఉన్నారా ఇక్కడ? నిలబడండి. అలాగా మన తరపుని మీ గ్రామాన్ని బంగారం చేద్దామని వాళ్ళు ఇలా నిలబడండి. రండి బాబు. సార్ ఇంకో సూటి ప్రశ్న. రండి. గద్దరు చనిపోలేదు, చంపబడ్డారు అని అన్నారు. ఏ పార్టీ వాళ్ళు చంపారు, ఎందుకు చంపారు? అది ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. ఆ 3 పార్టీలు చేయట్లేదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అవి బయటికి తీస్తాం. ఒక లెటర్ ఉంది, ఆయనతో ఎవరు గద్దరని చెప్పాడు నన్ను చంపేస్తారు అని. అనేక సార్లు రాత్రి పగలు మా ఆఫీస్కి వచ్చారు. పార్టీ విడమని వార్నింగ్ ఇచ్చారు. కొడుకు ఆయన ఇంట్లో దాచేశారు. కూతురు ఇంకా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయమనండి, నేను రుజువులు ఇస్తాను. సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. అంతకంటే గద్దరన్న లాంటివాడికి పద్మభూషణం కానీ పద్మవిభూషణం కానీ భారతరత్న ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? తగలెట్టు అందకృష్ణ మాదిక్కిట. అంటే మోదీ పార్టీలో చేరినందుకు పద్మభూషణం పద్మవిభూషణం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవికి ఇచ్చారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరింది. ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఒక ఆయనకి బాలకృష్ణ ఇచ్చారు. అంటే బీజేపీలో చేరిన వాళ్ళకి పద్మభూషణ్. ఈడీ రైడ్లు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఉండవు, ఐటీ రైడ్లు ఉండవు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఉండవు, సిబిఐ ఎంక్వైరీలు ఉండవు. నువ్వు 30,000 కోట్లు కొడితే మాకు 15,000 కోట్లు ఇచ్చేసాయి. మీకు కావాలంటే పద్మభూషణ్ ఇస్తాం. దొంగలకి, గది దొంగలకి, దోచుకునే వాళ్ళకి, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి పద్మభూషణ్. మహా నేతలైన దానవయ్య గారు చీఫ్ సెక్రటరీ, ఆయనకి ఎందుకు పద్మభూషణ్? మాలలకు మొత్తం నాయకులు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారా? ఆయన పేరైనా మీరు విన్నారా? పేరు కూడా వినుకోండి. రోషయ్య గారు బతికే ఉన్నారు, 80 సంవత్సరాల వయసు, చీఫ్ సెక్రటరీ, మాదిగలందరికీ మార్గదర్శకులు, ఐఏఎస్ ఐపీఎస్ 2 కోట్లు. ఆయనకి ఇచ్చారా? పోనీ ఎంతో పోరాడాడు కేసీఆర్ గారు తెలంగాణ కొరకు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారికి ఇచ్చారా? 1200 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి పద్మభూషణం లేదు. 100 మంది ప్రాణాలు చంపిన వాళ్ళకి పద్మభూషణం, పద్మవిభూషణం. అంటే ఒకటే, మీరు మా బీజేపీలో చేయాలని మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. భారతరత్న కావాలా? ఎంత డబ్బు కావాలి? ఎంత విభూషణ కావాలి? ₹1 విలువ లేని భారతరత్న, పద్మభూషణం, పద్మవిభూషణం. ఇంత దరిద్రం అయిపోయింది. ముఖ్యంగా మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఇంకా దరిద్రం అయిపోయింది.